హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పిడంత మనసు పార్ట్ 52. అందరూ షాక్లో దేవ్ అండ్ దీప్తి వైపు చూస్తారు. ముఖేష్ మనసులో, అమ్మని, వీడు ఎంత ధైర్యం చేశాడు, ఇంత సడన్గా అని పక్కనే ఉన్న రక్ష వైపు చూడగానే, రక్ష ఏంటి ఇలా అంటూ సైగ చేస్తుంది. అనగానే ముఖేష్ ఏమో అంటాడు సైగలతో. వెంటనే దేవ్ అండ్ దీప్తి గుమ్మం దగ్గరికి వస్తారు. దేవ్ పక్కన ముఖేష్, దీప్తి పక్కన రక్ష ఉంటారు. లోపల వసు అండ్ సంజు షాక్ లో ఉంటారు. ఏంటి దేవ్ ఇలా చేసావు అంటది వసు. అనగానే సంజు, దేవుని అంటావేంటి వదినా? మనకి తెలియదా దేవ్ గురించి? ఈ పిల్ల మన దేవుని ఏదో మాయ చేసి ఉన్నట్టుంది అంటది. రక్ష మనసులో, అబ్బా, నోట్లో వేలు పెట్టిన కొరకలేని పసిపిల్లాడు పాపం అని రక్షకి నవ్వు వస్తుంది. ఆపుకుంటూ ముఖేష్ వైపు చూడగానే ముఖేష్ కూడా నవ్వు వస్తున్న చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుకుంటాడు. వెంటనే రిషి, సంజు నువ్వాగు అంటాడు. అనగానే సంజు, నన్ను ఆపమంటావేంటి అన్నయ్య? ఆ పిల్లకి 4 చివాట్లు పెట్టి పంపక అసలు ఇలా దొంగచాటుగా చేసుకునే పెళ్ళి ఒక పెళ్ళినా అంటది. అనగానే రిషి, ఎలా జరిగినా పెళ్లి పెళ్లిగా, ఇంటికి వచ్చిన కోడల్ని అలా అనకూడదు, నువ్వాగు అంటాడు. అనగానే సంజు, అంటే ఇన్ని రోజులు దేవ్ అండ్ రక్షకి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చి నువ్వు సడన్ గా ఇలా మారిపోతావు అనుకోలేదన్నయ్య అంటది. అనగానే వసు, దేవ్ అండ్ రక్షనా అంటది. అనగానే సంజు, హా, అన్నయ్య పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు దేవ్ ఇంకొకరిని పెళ్లి చేసుకొస్తే ఇలా మాట్లాడటం ఏమీ బాలేదు అంటది. అనగానే రిషి, అయిపోయిన దానికి ఏమి చేయగలం సంజు అంటాడు. అనగానే సంజు, ఎప్పుడు మాట కూడా తప్పని మా అన్నయ్య ఫస్ట్ టైం ఈ మహాతల్లి చేసిన ఘనకార్యానికి నన్ను పక్కన పెట్టాడు. ఇంక ఇక్కడే ఉంటే ఎన్నెన్ని చూడాలో అనుకుంటూ దీప్తి వైపు సీరియస్ గా చూస్తూ రక్షని, పద, ఇక్కడ ఏం చేస్తావింకా అని అక్కడి నుంచి తీసుకెళ్తది. వసు దేవ్ వైపు సీరియస్ గా చూస్తూ, ఎందుకురా ఇలా చేశారు అంటాడు. అనగానే రిషి, వసు, ఏదో చేసుకున్నారు, పాపం పిల్లలు, అరవకు అంటాడు. అనగానే వసు, చూడరా, మీ డాడ్ చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అననీయకుండా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నువ్వు ఇప్పుడు మీ డాడ్ పరువంతా తీసేశావు అంటది. అనగానే రిషి, అవి అన్నీ ఇప్పుడు ఎందుకు అంటాడు. అనగానే వసు, మీరు మాట్లాడకండి అంటది గట్టిగా. ముఖేష్ మనసులో, డాడ్ సీరియస్ అవుతారనుకుంటే అమ్మ సీరియస్ అవుతుందేంటి అనుకుంటాడు. వెంటనే వసు, నువ్వు ఒక్క మాట మా దగ్గరికి వచ్చి చెప్పి ఉంటే మేమే దగ్గరుండి చేసేవాళ్ళం కదా అంటది. అనగానే దేవ్ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటాడు. వెంటనే వసు, ప్రతిదీ వచ్చి డాడ్ డాడ్ అని డాడ్కి చెప్పేవాడివి, ఈసారేమైంది అంటది. అనగానే దేవ్, డాడ్కి చెప్తేనే డాడీ ఈ ఐడియా ఇచ్చింది అంటది. అనగానే ముఖేష్ షాక్లో, అమ్మని అమ్మ, ఇదేం ట్విస్టా అనుకుంటాడు. వెంటనే వసు షాక్లో రిషి వైపు చూస్తుంది. రిషి మనసులో, అబ్బా, ఇరికిచ్చేశాడు, పాపం లవ్ అన్నాడు అంటాడు. అనగానే వసు, అంటే మనం చేసేవాళ్ళం కదా పెళ్ళి అంటది వసు. అనగానే రిషి, ఆ సంజు కనిపించినప్పుడల్లా జోరీగలాగా దేవురక్ష పెళ్ళి, దేవురక్ష పెళ్ళి అని అంటుంటే మనకి తెలుసు కదా దేవన్ దీప్తి గురించి. సంజు నుంచి తప్పించుకోవటానికి ఈ మార్గం తప్ప ఇంకో మార్గం దొరకలా అంటాడు. అనగానే వసు, అలా అని ఇలా చేస్తారా అంటది. అనగానే రిషి, చూడు, నాకు ఇంకో మార్గం దొరకలేదు అని చెప్తున్నాను కదా. ఏది చేసినా పిల్లల కోసమే కదా వసు. ఏదైనా జరగాల్సిందే జరిగింది. ఎన్నో ఆశలతో మన ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి నుంచుంటే నీ పెద్ద కోడలు. తనకి మనం ఉన్నామని ధైర్యం ఇవ్వాల్సింది పోయి భయపెడుతున్నాం. అనగానే వసు దీప్తి ఫేస్ చూడగానే ముఖంలో చాలా భయంగా ఉంటది. అది చూసి వసు చేతిలో ఉన్న గుమ్మడికాయతో దిష్టి తీయటానికి ముందుకు వెళ్తది. రిషి అండ్ ముఖేష్ నవ్వుతూ దిష్టి తీస్తుంటే ఆ చేతిలో దిష్టి తీసి వసు కుడికాలు ముందు పెట్టి రండి అంటది. అనగానే ముఖేష్, వెయిట్ వెయిట్ వెయిట్, నేమ్స్ చెప్పి రావాలి. అనగానే దీప్తి ఫేస్లో నవ్వొస్తుంది. నేను దీప్తి వచ్చాము అంటాడు దేవ్. అనగానే ముఖేష్, అలా కాదు, ఫస్ట్ నుంచి చెప్పాలి. అనగానే దేవ్, నేను నా చెస్మేట్ దీప్తితో వచ్చాను అంటాడు.
అనగానే ముఖేష్, గుడ్, నువ్వు దీప్తి అంటాడు. నేను నా చెస్మేట్తో కలిసి వచ్చాను అనగానే వసు నవ్వుతూ రండి లోపలికి అంటది. దీప్తి అండ్ దేవ్ కుడికాలు లోపలికి పెట్టి లోపలికి వెళ్తారు. వసు మనసులో మాత్రం టెన్షన్గా ఉంటది. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్కి ఎలా చెప్పాలి? ఈయనే స్వయంగా చేశారుగా, ఈయనే ఏదో ఒకటి చెప్పుకుంటారులే అనుకుంటూ ఉండగా రిషి వసు దగ్గరికి వచ్చి, వసు ఒక హెల్ప్ అంటాడు. ఏంటి చేసిందంతా చేసి ఒక హెల్ప్ అంటున్నారు అంటది. అనగానే రిషి, దీప్తి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడాలి అంటాడు. అనగానే వసు, నేనా? అమ్మో, నా వల్ల కాదు అంటది. అనగానే రిషి, నువ్వైతే కన్విన్సింగ్గా మాట్లాడగలవు, ప్లీజ్ వసు అంటాడు. నా వల్ల కాదు అంటది వసు. చూడు, పాపం ఆ పిల్ల మనం ఉన్నామని నమ్మకంతో వచ్చింది, ఎలా కూర్చుందో చూడు అనగానే వసు దీప్తి వైపు చూస్తుంది. భయంగా కూర్చొని ఉంటది. సరే, దీప్తిని అడిగి నెంబర్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయండి అంటది వసు. నా దగ్గర ఉంది నెంబర్ అనగానే వసు రిషి వైపు చూస్తుంది. అవసరమైతేమోనని ముందే తీసుకున్నా అనగానే వసు, ఇవ్వండి అంటది. రిషి కాల్ చేసి వసుకి ఇస్తాడు. సంజు వాళ్ళ ఇంట్లో. సంజు కోపంగా ఇంటికి వెళ్ళగానే గౌతమ్ కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. సీరియస్గా ఉన్న సంజుని చూసి, ఏంటి సంజు అంత సీరియస్గా ఉన్నావు అంట. అనగానే, ఇక నుంచి నాకు మా అన్నయ్యకి రుణం తీరిపోయింది అంటది. ఏమైంది అంటాడు గౌతమ్. దేవ్కి ఇచ్చి రక్షకి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చాడు. ఇప్పుడు దేవ్ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొస్తే ఆమెకి సపోర్ట్ చేస్తున్నాడు అంటది. అనగానే గౌతమ్, అయితే ఏముంది అంటాడు. అనగానే సంజు, ఏముంది ఏంటి, దేవ్ కంటే బాగా ఆస్తి ఉన్న వాళ్ళని తెచ్చి నా కూతురికి పెళ్లి చేయాలి అంటది. అనగానే గౌతమ్, ముఖేష్ ఉన్నాడుగా అంట. అనగానే సంజు, ముఖేష్ అంటాడేంటి అని అంటది ముఖం చిక్లించుకుంటూ. అనగానే గౌతమ్, హా, డిబిఎస్టి ఇన్స్టిట్యూషన్ చైర్మన్ని పట్టుకొని అలా అంటావేంటి అంటాడు. అనగానే సంజు, చైర్మన్ అంటారేంటి, చైర్మన్ అన్నయ్య కదా అంటది. అనగానే గౌతమ్, మీ అన్నయ్య మినిస్టర్గా కుదరటం లేదు అని ముఖేష్ని చేశాడు అంట. అనగానే సంజు, అవునా, అయినా ఇంత రాంగ్ స్టెప్ ఎలా వేశాడు అన్నయ్య అని టీవీ వైపు చూస్తూ ఉండగా టీవీలో రివా కంపెనీ గురించి వస్తుంది. అది చూసి గౌతమ్, అదిగో చూడు, అది ముఖేష్ న్యూ కంపెనీ టీవీలో వస్తుంది అంటాడు. అనగానే సంజు, దానికోసమేగా అన్నయ్య 50 కోట్లు ఇచ్చాడు అంటది. అనగానే గౌతమ్, 50 crores అప్పుడు, ఇప్పుడు ఆ కంపెనీ ముఖేష్ కనుక అమ్మితే 200 కోట్లు మినిమం వస్తుంది అంటది. అనగానే సంజు షాక్లో టీవీ వైపు చూస్తుంది. ఆ కంపెనీకి అంతుందా అంటది. అనగానే గౌతమ్, నేను చెప్పింది ఓన్లీ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ వరకే, అది కాకుండా ఈ మధ్య ఫుడ్ డెలివరీ అన్నాడు, దానికి ఎంత వస్తుందో నాకు ఐడియా లేదు అంట. అనగానే సంజు, ఏంటి, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి 200 crores వస్తాయా, అండ్ అన్నయ్య 200 కోట్లు ఇస్తాడు, ఇది కాకుండా ఈ డెలివరీలో ఎంత వస్తాయి, అబ్బా, అయినా ఈయన చెప్తుంది నిజమేనా, దీని గురించి కనుక్కోవాలి అనుకుంటది. రక్ష రూమ్లోకి వెళ్ళి ముఖేష్కి కాల్ చేస్తుంది. కానీ ముఖేష్ లిఫ్ట్ చేయడు. 10 days తర్వాత రిషి అండ్ వసు సంజు దగ్గరికి వస్తారు. సంజు తలుపు తీసి రిషిని చూసి, ఎలాగైనా మంచిగా ఉండి ముఖేష్ గురించి మొత్తం లాగాలి ఇప్పుడు, రండి అంటది. అనగానే వసు రిషి ఇద్దరూ లోపలికి వెళ్ళగానే గౌతమ్, హాయ్ రా అంటాడు. అనగానే రిషి హాయ్ అంటాడు. ఏంటి విశేషాలు అంటాడు గౌతమ్. తెలిసిందేగా దేవ్ గురించి అనగానే గౌతమ్, సంజు చెప్పింది అనగానే రిషి, అదే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇద్దరికి రిసెప్షన్ చేద్దాం గ్రాండ్గా అన్నారు, అందుకే పిలవటానికి వచ్చాం అంటాడు. అనగానే గౌతమ్, ఓ గుడ్ అనగానే వసు లేచి సంజు దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టబోతుంటే వెనక్కి వెళ్తుంది సంజు. వెంటనే రిషి, నా ఇంటి ఆడపడుచు కంటే ఎవరూ ముఖ్యం కాదు అని ముందు నిన్ను పిలవడానికి వచ్చింది అంటాడు. అనగానే సంజు వసు వైపు చూస్తుంది. వసు సంజు చేయి పట్టుకొని, ఇప్పుడు నిన్ను తెలియకుండా బాధ పెట్టామేమో, కానీ ఇంకా ఎప్పుడు నిన్ను బాధ పెట్టే పని జరగకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నాను అంటది. అనగానే సంజు మనసులో,
ఇప్పుడు ఇంకా ఎక్కువ చెయ్యకుండా ముఖేష్ సంగతి ఏంటో తెలుసుకోవాలి, అప్పుడు అడగాలి. ఈసారి అన్నయ్యని కాదు, వదిన్ని అడుగుదాం అనుకుంటుంది. వెంటనే సంజు, నేనే కోపంగా వచ్చేశాను వదినా, అలా రాకుండా ఉండవలసింది. ఇంతకీ ఎప్పుడు రిసెప్షన్ అంటది. అనగానే వసు నవ్వుతూ సంజుకి బొట్టు పెడుతూ, ఈ బుధవారం నువ్వు తప్పకుండా రావాలి అంటది. అనగానే సంజు, రావటం ఏంటి వదినా, దగ్గర ఉండి అన్నీ నేనే చూసుకుంటాను అంటది. అనగానే వసు నవ్వుతూ, తప్పకుండా అంటది. అనగానే రిషి గౌతమ్ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ, సడన్ గా ఇంత మార్పా, ఏదో ఉంది అనుకుంటారు. వెంటనే రిషి, సరే ఇంక వెళ్తాము అంటాడు. అనగానే సంజు, అప్పుడేనా, ఉండండి అన్నయ్య అని లోపలికి వెళ్ళి కాఫీ చేసుకొని తీసుకొస్తుంది. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.